హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకైతే సిపి గేట్కి సంబంధించి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు అయితే 27th ఆగస్ట్ నుంచి అయితే 30 వరకు అయితే ఉంటాయన్నమాట. సో ఇంకెవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలో వాళ్ళైతే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ పేజ్లోనే చేసుకోండి. సో ఇప్పుడైతే చేసుకున్న వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు వచ్చేసి గూగుల్లో వచ్చేసి మనకు సిపిగేట్ 2024 అడ్మిషన్స్ అనేది టైప్ చేయండి. సో దానికి సంబంధించిన లింక్ అయితే వస్తుంది అనమాట. తర్వాత మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ దానికి సంబంధించిన ర్యాంక్ కార్డు అండ్ మీకు ఒక పాస్వర్డ్ అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు అయితే మీకైతే ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన పాస్వర్డ్ అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. అండ్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకైతే లాగిన్ అయిన తర్వాత అయితే మీకు మీ డీటెయిల్స్ అయితే అవపడతాయి అన్నమాట ఇక్కడ. సో చూసుకోవచ్చు, సిపి గేట్ 2024 మీ డీటెయిల్స్ అయితే అవపడతాయి. సో మీ కేటగిరీ కానీ, మీ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో ఇక్కడైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి అన్నమాట. దానికైతే మీరు డిక్లేర్ అయితే చేయాలన్నమాట. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కింద. సో అదైతే మీరు ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ అయితే వస్తుంది అనమాట. సో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ మనకి యాడ్ ఆప్షన్స్ అనేది గ్రీన్ కలర్లో ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో దాన్ని అయితే మీరు ఎంటర్ చేయండి. సో క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన వెంటనే మీకైతే కాలేజ్ మీకు సంబంధించిన సబ్జెక్ట్కి ఏ కాలేజెస్లో ఉంది అని మొత్తం కాలేజ్ లిస్ట్ అంతా మొత్తం అయితే వస్తుంది అనమాట. సో దాంట్లో ఒక్కొక్క ప్రయారిటీ మీరైతే టిక్ మార్క్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు నచ్చిన కాలేజ్లో మీకు సో ఉంటుంది. సో దాంట్లో అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇక్కడి నుంచే పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం మీ ర్యాంక్ని దృష్టిలో ఉంచుకొని అయితే పెట్టుకోండి. అండ్ ఫస్ట్ మీరు క్యాంపస్ కాలేజెస్ పెట్టినా కానీ లాస్ట్లో అయితే మీరు ప్రైవేట్ కాలేజెస్ అండ్ నార్మల్ కాలేజెస్ అయితే పెట్టుకునేటట్టు విధంగా అయితే చూడండి. అది కూడా ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే. టాప్ 200, 100, 3, 400 అలా ఉన్నవాళ్ళు అయితే సో వాళ్ళైతే క్యాంపస్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకుంటే సరిపోతుంది. సో అందులో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకుని అయితే ఇక్కడ మనకి లాస్ట్లో అయితే ఇక్కడ మనకి ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకి యాడ్ టు ప్రయారిటీ అనేది ఒక గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడ క్లిక్ చేస్తే మీకు అయితే మొత్తం టిక్ మార్క్ చేసుకున్న కాలేజెస్ అన్నీ అయితే మీకైతే వెబ్ ఆప్షన్ కింద అయితే యాడ్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నేనైతే పొలిటికల్ సైన్స్కి సంబంధించింది అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ మీరు యాడ్ ప్రయారిటీ అని క్లిక్ చేసిన వెంటనే మీరైతే ఏ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదైతే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్ అండ్ డౌన్ అని ఉందన్నమాట కింద. సో మీరు ఫస్ట్ ఏ కాలేజ్కి ప్రయారిటీ ఇద్దామనుకుంటున్నారో అదైతే ఫస్ట్లో ఉంచండి. అండ్ మీరు నార్మల్గా ఉండే వాటిని అయితే ఇక్కడ కింద డౌన్లో అయితే ఉంచండి. అండ్ 3 ఉంచుతారో 4 ఉంచుతారో మీ ఇష్టం. ఇంకా అది మీరైతే ఎన్ని కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో అది ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇంకో పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో మీరు సేవ్ అండ్ కంటిన్యూ అని ఎంటర్ చేసిన వెంటనే మీకైతే ఒకటైతే వస్తుంది అనమాట. డూ యూ వాంట్ టు సేవ్ అని అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన వెంటనే మీకైతే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ లిస్ట్ మొత్తం అయితే వస్తుంది అనమాట. 1కి 2 సార్లు అయితే మీరైతే చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాతే మీరైతే ఫైనల్ సబ్మిట్ అయితే కొట్టండి. ఇన్ కేస్ ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే పైన బ్యాక్ బటన్ అయితే ఉందన్నమాట. సో అది మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీరు ఇంకేదైనా కాలేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సో అక్కడైతే మీకైతే ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మీరు ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ అయితే కొట్టండి. సో కొట్టిన వెంటనే మీకైతే PDF అంటే ప్రింట్ అయితే వస్తుంది అనమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ సో దానికి సంబంధించి మళ్ళీ ఒక కన్ఫర్మ్ అడుగుతుంది. సో అదైతే కన్ఫర్మ్ చెయ్యాలి. సో అది చేసిన వెంటనే మీకైతే PDF అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే మీరు లేదా స్క్రీన్ షాట్ లేదా ప్రింట్ అయితే మీ మొబైల్ అయితే సేవ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ ఇక్కడ సంబంధించి అయితే మీకు సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. మీ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఇలాంటివి ఉండవు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మీ నేము, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము అవి అయితే ఉంటాయి అన్నమాట. సో సేవ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.